ఇకటు మాజీ మంత్రి హరీష్ రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సీఎం రేవంత్ ను ఉద్దేశించి హరీష్ రావు చేసిన కామెంట్లపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మాటల్ని విత్డ్రా చేసుకోవాలని స్పీకర్ సూచించగా అందుకు స్పందించిన హరీష్ రావు సీఎం రేవంత్ తమను బట్టలు ఊడదీసి ఉరికిస్తానని అనడం ఎంతవరకు సంస్కారమని ప్రశ్నించారు. దీంతో కలగజేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హరీష్ రావు తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు భట్టి మధ్య సాగిన మాటల యుద్ధాన్ని ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రమనేది నిజం, ఛిద్రమైందనేది అబద్ధం. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం, బలోపేతమైందనడం నిజం. 10 ఏళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్ధం, ఆర్థిక స్థిరత్వం సాధించిందన్నది అసలు నిజం. దివాలా తీసిందన్నది అబద్ధం, దివ్యంగా ఉన్నదన్నది నిజం. కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం, ప్రజలకు పంచింది నిజం. 2013-14లో 4,50,000 ఉన్న జిఎస్డిపి 9.5 ఏళ్లలో 15 లక్షల కోట్లకు పెరిగింది. ఇది అక్షర సత్యం. మా పాలనలో 12% ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో 10% తగ్గింది. 1,24,000 కోట్లున్న తలసరి ఆదాయం 3,56,000 కోట్లకు పెరిగింది. ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం అధ్యక్ష. మా పాలనలో 12.4% ఉన్న తలసరి ఆదాయ వృద్ధి రేటు మీ ఏడాది పాలనలో 9.6% తగ్గింది. హరీష్ రావు గారు, మీరు మాట్లాడుతూ బుద్ధి మాధ్యం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యం అనేది తప్ప సరే సార్. సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్, ఒక్క మాట సార్ స్పీకర్ సార్, సభ హుందాతనాన్ని తక్కువ చేస్తే సార్ నేను ఒక్క మాట అంటే మీరు ఏమనుకోకపోతే ఒక్క మాట అంటే సార్ దయించి వినండి. నేను ఒక మాట అంటే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా, బట్టలిప్పి ఊరేగిస్తా అని సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష. నేను బుద్ధిమాంద్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న, ఇది తప్పైతుందా అధ్యక్ష? శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు అనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది. దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుల గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు. ఇది కరెక్టేనా? మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజ్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు. బుద్ధిమాంద్యం, మీకు బుద్ధిమాంద్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. రైట్, మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు సభాపతి గారు చెప్పిన దాన్ని విని బుద్ధిమాంద్యం అన్న మాట పొరపాటు అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి వారి ప్రసంగం చెప్పాలి. కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను, వారేమన్నారు, వారు మాట్లాడేటప్పుడు మీరు చెప్పలేదు, ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మొన్న వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారో ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరు వెళ్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు, సరే ముఖ్యమంత్రి గారు అన్నారు, మమ్మల్ని అన్నారు, మాకు బుద్ధిమాంద్యం అన్నారు. రైట్, మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను. సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష మీకు?